श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 528వ భాగం. అర్జునుడు భగవాను అడుగుతున్నాడు, దేవేశ, పరమమని అపరమమని నీకు రెండు రూపాలు ఉన్నాయని అంటారే, అవి ఏవి? వాటిలో నేను దేనిని ఆశ్రయించాలి అని అడుగుతున్నాడు అనమాట అర్జునుడు. సమాధానంగా భగవంతుడు చెప్తున్నాడు, అనగా పరమము అపరమము అనేటువంటి రెండు రూపాలు ఉన్నాయి. సామాన్యంగా ఒకటి సామాన్య రూపం, ఒకటి పరమము, హస్తపాదాదులతో కూడి శంఖ చక్రాదులతో కూడి ఉన్నటువంటి ఆ రూపం వచ్చి సామాన్యము. ఇక అపరమము, పరమ రూపమేది? అనాది అనంతము ఏకము అనామయము అయినటువంటి ఆ బ్రహ్మస్వరూపమే పరమం. అదే ఆత్మ పరమాత్మ అనే పేర్లతో కూడా నన్ను పిలుస్తుంటారు. కాబట్టి నాకు రెండు రూపాలు ఉన్నాయన్నమాట. వాస్తవమే, ఒకటి సామాన్యము, మరొకటి పరమము. ఇప్పుడు నీకు నేను ఒక సలహా చెప్తా. నువ్వు ఏ రూపాన్ని నేను ఆశ్రయించాలి అని అడిగావు కదా, నీకు సలహా ఇస్తానుండు. నీవు కనుక ఇంకా ప్రబోధం ఇంకా అర్థం కాకపోతే, ఆత్మతత్వం నీకు ఇంకా అర్థం కాకపోతే, సాకారమైనటువంటి విగ్రహానికే నువ్వు పూజా పురస్కారాలు చేసుకుంటుండు. నీవు అంత ఎత్తుకు ఎదగకపోతే, అపర రూపమైనటువంటి సచిదానంద పరబ్రహ్మాన్ని చూసే శక్తి కనుక నీకు లేకపోతే, ఆ సామాన్యమైనటువంటి సంఘచక్రాదులతో కూడినటువంటి విగ్రహానికి నువ్వు పూజ మొదలైనవి చేస్తూ అక్కడ నువ్వు తృప్తి పడవచ్చు. సాకార విగ్రహానికి పూజ చేసుకోవచ్చు. అదేవిధంగా నీ యొక్క బుద్ధిని నిలపడానికి అది బాగా పనికి వస్తుంది. అయితే ఈ విధంగా నువ్వు సాకారమైనటువంటి పూజ చేయగా క్రమక్రమంగా నీకు ఆ ప్రబోధం వల్ల కలిగే ఆ ప్రబోధం కనుక నీకు బాగా వంటబట్టినట్లయితే అప్పుడు నీకు ఆ పరమ రూపం నీకే తెలిసిపోతుంది. మళ్ళీ నీకు ఇంకా జన్మ అనేది లేకుండా పోతుందయ్యా. ఆ విధంగా ఆ పరమ రూపాన్ని దర్శించిన వాడు, అలాంటి వాడు సంచరిస్తూ ఉంటే ఇక ఆ భూమే పవిత్రమైపోతూ ఉంటుంది. కాబట్టి అర్జున, నేను చెప్పేది ఏంటంటే, నిన్ను నీవు సకల భూతాల యందున్న వానిలాగా, అంటే అన్ని భూతాలలోనూ నీవే ఉన్నట్లుగా, సకల కనిపించేటువంటి జడ చేతనాలు అన్నింట్లో అన్ని భూతాలలోనూ ఉండేటట్లుగా చూసుకో. అటువంటి యోగం కలిగిన చిత్తం కలవాడివై ఉండు. అంటే ఆ విధంగా ఉండు. సకల భూతాలలో నిన్ను చూసుకో, అన్నింటిలో నిన్ను చూసుకో. సర్వత్రా సమదర్శనం అంటా ఉండు. అన్నింటిలో సమంగా దర్శిస్తుండు. నిన్ను నీవే అన్నింట సమగ్రంగా సమంగా దర్శిస్తూ ఉండు. ఇక్కడ సర్వశబ్దానికి ఏంటి అర్థం అంటే ఏకత్వం అన్నమాట. ఏకత్వం అంటే ఏంది? ఆత్మరూపంగా దర్శించు. సర్వభూతాలను ఆత్మరూపంగా దర్శించు. పర్వతాలలో ఎలాగైతే శిలాత్వం ఉంటుందో, చెట్లకెట్లా దారుత్వం ఉంటుందో, తరంగాలకు ఎలా జలత్వం ఉంటుందో, పదార్థాలన్నింటిలో కూడాను వాటికి దేని ఏ తత్వం ఉందో ఆ విధంగా పదార్థాలన్నింటిలోనూ ఆత్మతత్వం ఉన్నది. కాబట్టి తనను సర్వభూతాల్లో ఉన్నవానిగా, తనలో సర్వప్రాణులు ఉన్నట్లు, తనను సర్వభూతాలలో ఉన్నట్టు, అదేవిధంగా తనలో అన్ని ప్రాణులు ఉన్నట్టు ఎవడైతే దర్శిస్తాడో వాడు ఆత్మను అకర్తగా దర్శించేటువంటి మహానుభావుడు. కాబట్టి అర్జున, నానా ఆకారాలు వికారాలు గల అలల్లో నీరు ఎలాగుందో, బుద్బుదాలు, ఫేనాలు, సుడిగుండాలు, ఆవర్తాలు అన్నీ కూడాను అన్నింటిలో ఉన్నది నీరే. ఎలాగా నీరే ఉన్నదో అలాగే రకరకాల ఆభరణాలలో ఎక్కడ ఉన్నదంతా బంగారమేనో అలాగా సర్వభూతాలలోనూ ఉన్నది ఆత్మే అని నువ్వు అర్థం చేసుకో. నీటి అలలు ఎలాగా
ఆ యొక్క రకరకాల ఎన్ని అలలు పైకి ఎగసి పడుతూ ఉన్నా సరే అలల చలనం అంతా కూడాను అందులో ఉన్నదంతా జలకణాల్లాగానే ఆ స్వర్ణం అదేవిధంగా అన్ని ఆభరణాలలో ఉన్నది ఆ బంగారం లాగానే నీవు మొత్తం అన్నింటిలోనూ పరమాత్మనే నీవు పరమాత్మనే దర్శించు అంటున్నాడు అనమాట. ఇంకా కొనసాగిస్తున్నాడు భగవంతుడు. మహాబాహో వినవయ్యా, నేను చెప్పేది బాగా జాగ్రత్తగా విను. ఈ శీతోష్ణాలు సుఖదుఖాలు కలిగించేటువంటివి కొన్ని ఉన్నాయి. మాత్రా స్పర్శలు అంటాం వీటిని, విషయేంద్రియాలు. అర్థమైందా? విషయేంద్రియాలే మాత్రా స్పర్శలు. ఈ శీతోష్ణాలు సుఖదుఖాలు ద్వంద్వాలను కలిగించేటువంటి ఇవన్నీ కూడాను వాటిని సత్యాలుగా నువ్వు ఎప్పుడూ భావించకు. అవన్నీ అసత్యాలే, అంటే వస్తూ పోతూ ఉంటాయి. ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేనంటే అసత్తులు అనమాట. అన్నీ అసత్తులే, అవి వస్తూ పోతూ ఉంటాయి. వాటిని నువ్వు సహించుకో. అసత్ అనే దానికి ఉనికే లేదు, సత్తుకి అభావం లేదు. లేనిది ఎప్పుడూ ఉండదు, ఉన్నది ఎప్పుడూ పోదు. అసత్యాలైనటువంటి సుఖదుఖాలు అసలు లేనివేనయ్యా. ఒకప్పుడు ఉంటాయి, ఒకప్పుడు వెళ్ళిపోతుంటాయి. ఉన్నది ఏది అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మే. ఈ జగత్తంతా ఉంది అనే భావము, ఆత్మ లేదు అనే భావము మామూలుగా జనులకు వచ్చేటువంటి పెద్ద రోగము. ఈ జగత్తు ఉన్నది అనే భావాన్ని వదులు, ఆత్మ లేదు అనే భావాన్ని వదులు. ఈ దేహం క్షీణించిపోయినా సరే ఆత్మకు వచ్చే హాని నష్టం ఏది లేదు. అర్థమైందా? అజ్ఞానం ఉన్నప్పుడు ఆ తాడులో కనిపించినటువంటి సర్పము ఎప్పుడైతే ఆ అజ్ఞానం నశిస్తుందో, జ్ఞానం కలుగుతుందో ఆ సర్పం తోక ముడిచి పారిపోతుంది. ఎలాగ అజ్ఞాన దశలో ఆ తాడులో పామును చూసామో, జ్ఞానాన్ని పొందిన తర్వాత ఇక అక్కడ సర్పానికి తావు లేదయ్యా. జ్ఞానం కలిగిన తర్వాత దేహంలో ఈ దుఃఖాలు ఇవన్నీ కూడాను అన్నీ కూడాను ఎప్పుడైతే నీకు జ్ఞాన బోధ ఆత్మబోధ కలుగుతుందో ఇవన్నీ కూడాను నశించిపోతాయి. ఆభాసలన్నీ ఆపి వెళ్ళిపోతాయి. కాబట్టి కనిపించేదంతా కూడాను ఆభాసేనయ్యా. సమస్త విశ్వము పుట్టుకే లేదు, అసలు సృష్టి కాలేదు. అదంతా బ్రహ్మమే. ఆ బ్రహ్మము అది పుట్టదు గిట్టదు, ఇది పరమ సత్యం. ఆ పరమాత్మే ఈ యొక్క ప్రపంచంగా సృష్టిగా మనకి వేషం వేసుకొని కనిపిస్తున్నాడు. ఇదేనా, ఇంతకు మించిన ఆత్మబోధ ఏది లేదు. ఈ బ్రహ్మం అనేటువంటి ఈ సముద్రంలో కొన్ని అలలు పుడుతున్నాయి, రకరకాలు పుట్టి మళ్ళీ తిరిగి ఆ బ్రహ్మలోనే లీనమైపోతున్నాయి. ఆ అలల్లాంటివే ఈ కనిపించేటువంటి నామరూప జగత్తు. అర్థమైందా? నీవు బ్రహ్మంలోనే ఉన్నావు, నిరామయమైనటువంటి బ్రహ్మంగానే ఉన్నావు. ఆ బ్రహ్మమే అవుతావు. కర్మఫలాల పట్ల ఎటువంటి సంగము లేకుండా ఉండు. సంగం అనేది లేకుండా, బాండేజ్ అనేది లేకుండా, బంధం అనేది లేకుండా యోగస్థుడవై ప్రాప్తించినటువంటి కర్మలను నీవు ఆచరిస్తూ వెళ్ళు అంటూ బోధిస్తున్నారు కృష్ణ పరమాత్మ అర్జునునికి. రేపు ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం